తెలుసుకోబోయేది టాబ్లెట్లు ఎలా వేసుకోవాలి. సాధారణమైన జబ్బులకు సైతం వైద్యులు మాత్రలు రాసివ్వడం అనేది అతి సహజమైన విషయం. అయితే మాత్రలు మింగటానికి మనం వాడుతున్న ద్రవ పదార్థాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం అవసరమని వైద్యులు చెబుతున్నారు. మాత్రలు మింగేందుకు తొలి నుంచి చేసుకున్న అలవాట్లు రీత్యా కాఫీ, టీ, పాలు, పళ్ళ రసాలు లేదా నీళ్లను వాడుతూ ఉంటారు. అయితే వీటన్నిటిలో నీళ్లతో మాత్రం తీసుకోవటం క్షేమకరమని డాక్టర్లు చెబుతున్నారు. నీళ్లు కాకుండా ఇతర ద్రవ పదార్థాలు వాడటం మాత్రలు చేసే ప్రక్రియకు భంగం కలిగిస్తాయని వారు చెబుతున్నారు. కాఫీ, టీలతో మాత్రలను తీసుకుంటే పలు సమస్యలను మనకు మనమే ఆహ్వానించినట్లు అవుతుందని వారు అంటున్నారు. ఎందుకంటే ఉబ్బసం వంటి వాటికి వాడే మందుల గుణాన్ని కాఫీలోని కెఫిన్ దెబ్బతీస్తుంది. పైగా సైడ్ ఎఫెక్ట్లు కూడా అధికం కావచ్చు. అంతేకాదు, కెఫిన్ కడుపులో మంటను పెంచుతుంది. పాలల్లోని కాల్షియం యాంటీబయోటిక్స్ మందుల ప్రభావాన్ని బాగా తగ్గిస్తుంది. మామిడి పండు, పీచుతో కూడిన పళ్ళ రసాలు లేదా కాయగూరల రసాలతో మాత్రలను గనుక తీసుకుంటే కొన్ని మందుల ప్రభావం తగ్గిపోతుంది. ద్రాక్షారసం తీసుకుంటే అందులోని ఎంజైమ్లు కొన్ని మాత్రల ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. గుండె జబ్బులకు ఉపయోగించే కొన్ని రకాల మందులు, యాంటీ ఫంగల్ మందులు పనిచేయకపోగా సైడ్ ఎఫెక్ట్లకు దారితీయొచ్చని వారు చెబుతున్నారు. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా, ఆరోగ్య సూత్ర.